హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషాని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే మీకు టేస్టీగా సమ్మర్లో టమాటా రసం అయితే చూపిస్తాను. కావాల్సినవి 6 టమాటాలు, కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. చూసారా? ఫస్ట్ టమాటాలు చక్కగా మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. స్కిన్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నేనైతే ఇక్కడ కొబ్బరి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, మిరియాలు, కరివేపాకు అన్ని చక్కగా రోట్లో నేను నూరుకున్నాను. మనకు మెయిన్ టేస్టీ ఇదే అనమాట. దీంట్లో టిప్పు. చక్కగా టమాటో బాయిల్ అవుతుంది. టమాటో పైన స్కిన్ మాత్రం అట్లా సపరేట్ అయ్యే వరకు మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అప్పుడు ఫైన్గా మనకి సూప్ మాదిరిగా అవుతుంది అనమాట. టమాటాలను చక్కగా చల్లారినివ్వాలి. దాంట్లోనే మనము చింతపండు కూడా వేసుకున్నామంటే చక్కగా గ్రైండ్ అవుతుంది. ఈ వాటర్ మనం రసంలో యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ చేయకండి. టమాటాలు ఆరిపోయి దీంట్లోనే ఈ రసం మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేనైతే. మీరు కూడా నేర్చుకోండి, ఇంట్లో చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరి దగ్గర మీరు ఫైన్గా మిక్సీ పట్టుకుని చక్కగా బాగుందనేలాగా చేయండి. తర్వాత మనం పోపుకి గిన్నె పెట్టుకున్నాం. ఆయిల్ కాబట్టి కొంచెం వేసుకున్నాం. ఆయిల్ తక్కువ వేసుకోండి. దీంట్లో ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. జీలకర్ర, పోపు దినుసులు వేగిని, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆనియన్స్, టమాటా రసంకి ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. మీ పిల్లలు, మీ హస్బెండ్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మిమ్మల్ని అయితే నేర్చుకుంటారు. ట్రై చేయండి. ఇప్పుడు టమాటాలు ఉడికిపెట్టిన వాటర్, తర్వాత మనం బాయిల్ చేసుకున్న టమాటాలో వాటర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చక్కగా ఆనియన్స్ వేగిని. కొబ్బరి, ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా అంటే ఇందాక చెప్పాను కదా, మిరియాలు, కరివేపాకు అని, కొంచెం పసుపు. ఎక్కువ నేను పసుపు పోపులోనే వేస్తాను, కలర్ఫుల్గా చాలా బాగుంటుందని. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటాలో కొంచెం పులుసు కలుపుకొని ఆ పోపులో పోసుకోవటమేనండి. అంతేనండి. టేస్టీగా మనకి టమాటా రసం అయితే రెడీ అవుతుంది. మనకి సరిపడా మరీ చిక్కగా ఉంటే టమాటా రసం అంత టేస్ట్ ఉండదు. రసం అంటే మనం వాటర్ యూజ్ చేసుకోవటమే కదా. తగినంత ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు మనం మిరియాలు వేసుకున్నాం కదా. అంతేనండి. టేస్టీగా టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం షేర్ చేయండి. చక్కగా మీరు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే రసం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా అత్తయ్య గారు తినేస్తాము. సమ్మర్లో మేము రసాలు చాలా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.